మొదటిగా తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే మరి ఆదివారపు ఆరాధనకు చేరువచ్చినటువంటి సహోదర సహోదరులందరూ కూడా క్రీస్తు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనాలండి. మరి గతించినటువంటి ఆదివారం మనం ఆరాధనకు కలుసుకోలేకపోయాం. ఏదేమైనప్పటికీ మరలా ఈ ఆదివారం దేవుని వాక్య సన్నిధానాన్ని మనందరం కలుసుకోవడం, దేవుడు మనకి ఇట్టి కృపను దయచేసినందుకు మనందరం కూడా దేవునికి కృతజ్ఞత బద్దులమై ఉన్నాం. మనము గతించేటువంటి వారాల్లో మరి కొనసాగింపుగా వెళ్తున్నటువంటి అంశం మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఇది నాన్న ఒక వాక్య భాగాన్ని చదువుకుని మనం ముందుకు కొనసాగుదాం. యోహాను పత్రిక మొదటి పత్రిక, యోహాను రాసినట్టు మొదటి పత్రిక 4వ అధ్యాయము. యోహాను రాసినట్టు మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో నేను 3వ భాగాన్ని చదువుతున్నాను. 16వ వచనంలో నేను 3వ భాగాన్ని చదువుతున్నాను. 4వ అధ్యాయము 16వ వచనం 3వ భాగాన్ని చదువుతున్నాను. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఇది చాలా గొప్ప మాట. మనం దీన్ని మనసు పెట్టి చదవగలిగినట్లయితే ఇది ఎంత గొప్ప మాట ఒకసారి ఆలోచన చేసుకుందాం. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఇక్కడ దేవుడు మనలో ఉండడానికైనా మనం దేవునిలో ఉండడానికైనా ఒకే ఒకటి ఆధారం అయింది, అదే ప్రేమ. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. పేతురు రాసినటువంటి పత్రికలో నుంచి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము నేను చదువుతున్నాను. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి అన్నాడండి. ఇక్కడ మనం చదివినటువంటి ఈ 2 మాటల్ని కూడా మనం దృష్టి పెట్టి ఆలోచన చేయగలిగితే మూలమైనటువంటి పదం ఏం కనిపిస్తుంది ఇక్కడ అని అంటే ప్రేమ అనేటువంటి పదం కనిపిస్తుంది. ప్రేమ అనేటువంటి పదం కనిపిస్తుంది. ఈ ప్రేమ అనేటువంటి పదానికి నిదర్శనం ఏంటి, లేదా దానికి ఒక రూపం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, లేదా దేవుణ్ణి అడిగితే ఆయన చెప్పేది ఏంటి అంటే యేసుక్రీస్తే లేదా దైవమే. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. అంటే దేవుడు అనంటే ఆ స్వరూపం ఏంటట, ప్రేమ అన్నాడండి. కాబట్టి దేవుడే ప్రేమ అయి ఉన్నాడు అన్నాడు. ఇక్కడ ఆలోచన చేయొచ్చు, దేవుడు ప్రేమై ఉన్నాడు అని అంటే దేవుడు మనలో ఉంటాడు. ఆయన ప్రేమై ఉన్నాడు కాబట్టి మనతో ఉండడానికి వచ్చాడు. యేసు ప్రభువులా ఆయన ప్రేమై ఉన్నాడు కాబట్టి మనతో ఉండడానికి వచ్చాడు. ఇదే భక్తుడు యోహాను భక్తుడు రాస్తూ, దేవుణ్ణి మనం ప్రేమించామని కాదు, దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన అద్వితీయ కుమారుని మన కోసం లోకంలోనికి పంపించాడు అన్నాడు. అంటే ప్రేమ ఇచ్చేదిగా ఉంది. ఇక్కడ ఆలోచన చేసినప్పుడు ప్రేమ ఎలాగుందండి, ఇచ్చేదిగా ఉంది. ఇక్కడ పేతురు గారి ద్వారా చెప్పినటువంటి మాటను బట్టి చూస్తే ప్రేమ అనేక పాపములను కప్పుతుంది అని అంటాడు. సామెతల్లోనికి వెళ్ళిపోతే అనేక దోషములను కప్పుతుంది అని అంటాడు. అంటే ఒకరి పైన మరొకరికి ప్రేమ ఉన్నప్పుడట వారిలో ఉన్నటువంటి తప్పులను వెతికి పట్టేవారిగా ఉండమట. ఏమో ఎందుకు చేశాడో అని. చూడండి, తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళు తప్పు చేసి అందరికీ తెలిసినా ఇంకా తల్లికి తండ్రికి తప్పు చేయనట్లుగానే కనపడతారు. కారణం ఏంటంటే వారి మీద ఉన్నటువంటి ప్రేమ మంచిది, అది గుడ్డి ప్రేమ కాకుండా మనం చూసుకోవాలి. ఈ ప్రేమ ఏం చేస్తుందంటే అందరూ తప్పు చేశాడు అని అన్నా ఇంకా మనకి ఎందుకో తప్పు చేయలేదేమో, నా బిడ్డ అలాంటి వాడు కాడు అనేటువంటి అభిప్రాయం మనలో ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ప్రేమే. ఈ ప్రేమ దేవునిలో దాచబడి ఉంది కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు. అందుకే పరలోకం నుంచి మానవ లోకానికి మానవుడై వచ్చాడు. దీని వెనకాల ఏముందనంటే ప్రేమ ఉంది. ఇప్పుడు మనకి కూడా నేర్పిస్తున్నాడు, నీలో ప్రేమ ఉన్నట్లయితే, నీలో ప్రేమ ఉన్నట్లయితే, నీలో ప్రేమ ఉన్నట్లయితే నేను నీలో ఉన్నట్లు. అంతే కదా. ఎందుకంటే దేవుడే ప్రేమ స్వరూపి. ఆ దేవుని రూపానికి మనం ఏదైనా
దేవుడి రూపం ఇది అని చెప్పాలంటే దేవుడే ప్రేమ స్వరూపి అన్నాడు. అంటే దేవుడి రూపం ప్రేమ. ప్రేమ మనలో ఉంది అని అంటే మనలో ఎవరున్నారట? దేవుడు ఉన్నాడు. మనలో దేవుడు ఉన్నాడు అని అంటే మనం ఎదుటి వాళ్ళని ఎలా చూస్తాం? ఒకసారి భక్తులైనటువంటి యోహాను పత్రికలోనే మొదటి పత్రిక 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము అన్నాడండి. మనము కూడా, అంటే తర్వాత కంటిన్యూషన్ మాట్లాడుతూ ఇంకేమన్నాడనంటే, మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాం. ఎప్పుడు ప్రాణాన్ని పెట్టేంత వ్యక్తులుగా మనం మారుతామనంటే ప్రేమించినప్పుడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి తన కుమారుని ప్రాణం పెట్టడానికి లోకాన్ని పంపించాడు. ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు కాబట్టి తన ప్రాణాన్ని మన కొరకు బలిగా ఇచ్చాడు. అంటే దేవునిలో ఉంది ప్రేమ, ప్రభువైన క్రీస్తులో ఉంది ప్రేమ. ఎవరి పట్ల ఆ ప్రేమ అనంటే మానవులైనటువంటి మన పట్ల. ప్రేమ అనంటే ప్రాణం పెట్టేదిగా ఉంది. అందుకే చెప్తున్నాడు, మీరు మీ సహోదరుల కొరకు ప్రాణం పెట్టబద్దులు అయినారంటే అంత ఎక్కువ ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. దాన్ని నొక్కి చెప్పాడు పేతురు గారు, మిక్కటమైన ప్రేమ కలిగి ఉండండి అని. అంటే మిక్కటమైన ప్రేమలో ఏముండదు అనంటే, కొరింథీయులకు రాస్తూ పౌలు గారు చెప్తాడు, కొరింథీయులకు రాసినట్టు మొదటి పత్రిక 13వ అధ్యాయం. ఈ మిక్కటమైన ప్రేమ కలిగి మనం ఉండగలిగితే ఆ ప్రేమలో ఏముండదు అని చెప్పి 4వ వచనము 13వ అధ్యాయం 4వ వచనం. 13వ అధ్యాయము 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఏంటంటే ప్రేమ సహనాన్ని కలిగి ఉంటది, అంటే ఓర్చుకునేటువంటి గుణం. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపును. అంటే ఇక్కడ విడివిడిగా ఉన్న ప్రేమ ఇదన్నీ చేసేది కాబట్టి నేను దాన్ని బట్టి చదువుతున్నాను. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపును, ప్రేమ మత్సరపడదు. ఇదేంటి? దయ చూపును అన్నాడండి. ప్రేమ ఉన్నప్పుడు ఏముంటది అట్లా లోపల? దయ ఉంటది. ఈ గుణాలన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ప్రేమ ఉన్నప్పుడు సహించే గుణం ఉంటది, ప్రేమ ఉన్నప్పుడు దయ చూపే లక్షణం ఉంటది, ప్రేమ ఉన్నప్పుడు మత్సరం అంటే ఏంటండి? మత్సరం అంటే అసూయ. ఏంటండి? అసూయ. మానవుడిలో మానవుని యొక్క వయసు పెరుగుకుంటూ వచ్చేటప్పుడు అండి తనకి ఇంకితం అనేది పెరుగుతుంది కదా. మనిషికి జ్ఞానం అభివృద్ధి చెందేటువంటి కాలం వచ్చేటప్పటికి ఫస్ట్ మనిషిని తాకేది ఏంటంటే ఈ అసూయనేనండి. ఏంటనంటే నాకన్నా ముందు ఎవరో నడవకూడదు అనేటువంటి ఫీలింగ్ వచ్చేది ఫస్ట్నే మనకి. నాకన్నా ముందు ఎవరో నడవకూడదు అనేటువంటి ఆ ఫీలింగ్ అండి. అంటే ఇది మనం గొప్పే అనుకుంటాం. అవును, నేను ముందు ఉండాలనుకుంటున్నాను కదా అనుకుంటాం. నేను ముందు ఉండాలనుకోవడం వేరు, నాకన్నా ముందు ఎవరో ఉండకూడదు అనుకోవడం వేరండి. నేను ముందు ఉండాలని ప్రయత్నం చేయడం తప్పులేదు, కానీ నాకన్నా ముందు ఎవరో ఉండకూడదు అనుకుంటాం. అది అసూయతో ఉన్నటువంటి గుణం. ఆ ఆలోచన పుట్టేస్తుంది. మనం ముందు ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు, కానీ నాకన్నా ముందు ఎవరో ఉండకూడదు అనుకుంటామే, అది తప్పు. ఇది అసూయలో గుణం అనమాట. అసూయలో గుణం కాబట్టి ఎలా ఎదిగేశాడు, ఎలా సంపాదించాడు, ఎలా సాధించాడు అని మనం ఒకానొక కోణంలో చూస్తాం, దాన్ని ప్రేమతో చూడం. ఈ ప్రేమ ఉంటేనట ఈ మత్సరం అనేది దరిదాపులకి రాదన్నాడు. చూద్దాం. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు. అంటే గొప్పగా పోదట, గొప్పలకు పోదు ప్రేమ అనేటువంటిది. ఇప్పుడు ప్రేమ కలిగి ఉన్నావు అనుకో, నీ దగ్గర నేను ఇంకా గొప్పలకే పోయేవాడిగా ఉన్నాను అనమాట. మన ఇద్దరం సమానమైనటువంటి మనసుతో ఉంటామంట. మన ఇద్దరం సమానమైనటువంటి మనసు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ ఉప్పొంగదు. ఉప్పొంగడం అంటే ఏంటండి? ఉప్పొంగడం అంటే అతిశయం అనమాట అండి. ఉప్పొంగడం అంటే అతిశయం అనమాట అండి. ఇంకా నా అంత జ్ఞానం ఉన్న వాళ్ళు లేరు, నా అంత తెలివైన వాళ్ళు లేరు, నా అంత బలమైన వాళ్ళు లేరు, నా అంతటి వాళ్ళు ఇక భూమి మీదే. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ పదాలన్నీ గుర్తుపెట్టుకోమని ఎందుకో చెప్తాను. ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడవదు. అమర్యాద అంటే ఏంటండి? అమర్యాద అంటే ఏంటి? ఉదాహరణకు ఒక మాట చెప్తాను మీకు. ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట చెప్తాను. అమర్యాద అంటే ఏంటి? ప్రేమ ఉంటే అమర్యాద అనేది దగ్గర ఉండదు అన్నాడు.
ఇప్పుడు నేను ఒక చోట ఎక్కడో కూర్చున్నాను అనమాట. ఎవరో నాకన్నా పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, నేను లేచి కుర్చీ ఇవ్వడం అనేటువంటిది ఏమవుతుంది? గౌరవం అవుతుంది. వాళ్ళు వచ్చినా, నాకన్నా పెద్దవాళ్ళు వచ్చినా ఇంకా అక్కడ కూర్చోడానికి లేదు, నేను కదలలేదనుకో కుర్చీలో నుంచి, అదేమవుద్ది? మర్యాద ఇవ్వకపోవడం అండి. మర్యాద ఇవ్వకపోవడం. అది మనకు బోధ చేసే బోధ కూడా, లేకపోతే ఊళ్ళో ఎవరో వ్యక్త, అది కాదు పాయింట్. నాకన్నా పెద్దవాళ్ళ కాదా అంటే గౌరవం ఎవరికి ఇస్తామండి? మనం పెద్దలకి ఇస్తాం. గౌరవాన్ని పెద్దలకు ఇవ్వాలండి మనం. ఈ నాకన్నా పెద్దలు ఎదురైనప్పుడు మనం ఏం చేయాలని అంటే వాళ్ళు గౌరవంగా పలకరించడం, లేదా ఏదైనా సర్టెన్ ప్లేస్లో ఉన్నప్పుడు నాకన్నా వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకన్నా ముందు నేను కూర్చోడానికి సాహసం చేయకూడదండి. ఇది ప్రేమ కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే లేచి రండి కూర్చోండి అని చెప్పి నుంచోవడం, లేదా ఇంకో రాయి మీద కూర్చోవడం చేస్తాడు. అది లేదనుకో ఎక్కడ దిక్కున కూర్చుంటాడులే, నాకేటి అనుకుంటాడు. ఈ ప్రేమ లేదనుకో పెద్దలు ఎదురైనప్పుడు లేదా ప్రక్కన ఉన్నప్పుడు వాళ్ళని గౌరవంగా పలకరించడం అనేటువంటిది కూడా ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏంటట, నేను ఫాస్ట్గా వెళ్తున్నాను అంటే వీటి మీద నేను బాధ చేయట్లేదు, ఎందుకు చెప్తున్నానో తర్వాత మీకు ముందుకెళ్ళే కొద్ది తెలుస్తుంది. ప్రేమ అమర్యాదగా నడవదు. ఇక ప్రేమ స్వప్రయోజనమును విచారించదు. అంటే ఏంటి? స్వప్రయోజనం కొరకు వెంపర్లాడదు అని. ప్రేమ కలిగితే నేనే 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 అనుకోదట, నాతో అందరూ అనుకుంటుందట. ఏంటండి? ప్రేమ కలిగుంటే చూడండి, కుటుంబం ఉంటుంది కదా, కుటుంబం నేపథ్యానికి వెళ్ళండి. కుటుంబ నేపథ్యానికి వెళ్తే కుటుంబంలో తల్లి అనుకోదు నేనే అని, నేను, నా భర్త, నా పిల్లలు అనుకోరా అండి? ఓ భర్త అనుకోడు నేనే అని, నా భార్య, నా పిల్లలు. ఎందుకు? ఈ తల్లిదండ్రులకి ఆ మనసు ఎందుకు వచ్చింది? ప్రేమ ఉంది కాబట్టి. భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకు, ఇరువురికి, బిడ్డల మీద. ఇది కుటుంబ నేపథ్యం. వారి మీద వారికి ఉన్నటువంటి ప్రేమ ఏం చేస్తుందనంటే మేమందరం అంటుందన్నమాట. స్వప్రయోజనంగా ఒక్కరి కొరకే ఆలోచించేదైతే ప్రేమ కాదు అన్నాడు. అందరి కొరకు ఆలోచించేది ప్రేమ అని అన్నాడు. ప్రేమ స్వప్రయోజనమును విచారించదు అన్నాడు. త్వరగా కోపపడదు. త్వరగా కోపపడదు, ఆలోచిస్తుంది. ప్రేమ లేదనుక ఏం చేస్తుంది? ఒకవేళ అక్కడ తప్పు లేకపోయినా, తప్పా రైటా అని ఆలోచించిన తర్వాత, తప్పు లేకపోయినా ముందు కోపాన్ని ప్రదర్శిస్తుంది. ఏంటనంటే ప్రేమ లేనటువంటి తత్వం అన్నమాట. ప్రేమ ఉందనుకో కోపపడదట. ఏం జరిగింది అసలు, ఏంటి పరిస్థితి అని చెప్పి నిదానించి అప్పుడు నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రేమ ఉన్నప్పుడు. ప్రేమ త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. అపకారాన్ని ఎక్కడండి? ఇది మనం అసలు మన మనసులో భద్రం చేయాల్సిన విషయాలు ఏంటి అంటే, భద్రం చేయాల్సిన విషయాలు ఏంటండి? మన మనసులోనూ దైవ సంబంధమైన విషయాలు భద్రం చేసుకోవాలి నిజానికి క్రైస్తవులు అంటే. లేదా దేవుడిని తెలుసుకోలేదనుకో ఏదో నీతిని లేదా మంచితనాన్ని మనసులో దాచుకోవాలి. కానీ మనసులో మనం ఏదో బ్యాంకులో డబ్బులు దాచినట్లు, బీరువాలో మన వస్తువులు పెట్టుకున్నట్లుగా మనసులో ఏం దాచుకుంటున్నామట? అపకారం. అపకారం అంటే ఏంటండి? ఎదుటి వ్యక్తి మీద మనకున్నటువంటి ద్వేషం, పగ ఏం చేస్తుందంటే వాళ్ళ యొక్క నష్టాన్ని చూసేంత వరకు కూడా ఇది మన దగ్గరే అలా భద్రం చేయబడి ఉంటుంది. అపకారం మన మనసులో ఉంటుంది అనమాట. వాడికి ఏ రోజు ఏదో ఒక రోజు ఏదో టైంలో దొరుకుతాడు. నాకు ఎక్కడో చోట అవకాశం నాకు వస్తుంది, అప్పుడు చెప్తాను లోపల పెట్టుకుని. ఇది ప్రేమ లేనటువంటి వ్యక్తి యొక్క తత్వం అన్నమాట. అయితే ప్రేమ ఉంటే ప్రేమ అపకారమును మనస్సులో దాచుకోదు. ప్రేమ ఉంటే ఏముండదు. ఒకవేళ ఏదో నా వల్ల నీకు ఏదో నొప్పి వచ్చింది, నా వల్ల నీకు నొప్పి పుట్టింది, కానీ నా మీద నీకు ఉన్నటువంటి ప్రేమ ఏం చేసిందంటే ఆ నొప్పిని ఆ రోజుకి భరించావు, కొంచెం ఏదో బాధపడ్డావు, రేపటి దినాన్ని దాన్ని మళ్ళీ వదిలేసావు. ఎందుకు? నా పైన నీకున్నటువంటి ప్రేమ. నిజానికి నా వల్ల నొప్పి వచ్చింది నీకు, కానీ ఉన్నటువంటి ప్రేమ ఏం చేస్తుందంటే ఆ నొప్పిని మర్చిపోయేలాగా బాధపడ్డ సాయంత్రం వరకు, ఆ రాత్రి పడుకున్నప్పుడు అనుకున్నా పోన్లే మానవుడే కదా, తెలియజేసాడేమో, ఆడ అనుకుని ఉండడు ఎలా జరుగుతుందని అని ఏదో అనుకుని ఉదయానికి మళ్ళీ నా మీద ఉన్నటువంటి కోపాన్ని నువ్వేం చేస్తావు? పక్క పెట్టేస్తావు. అదే ప్రేమ లేదనుకో ఈ నొప్పిని రోజు నువ్వేం చేస్తావు అంటే గుచ్చుకుంటూ ఉంటావు అనమాట. గుచ్చుకుని దాన్ని మళ్ళీ రేపుకుంటూ ఉంటావు. ఎప్పటి వరకును? నేను ఆపదలో చిక్కుకునేంత వరకు కూడా నీ మనసులో అది అలాగే ఉంటుందండి. ప్రేమ ఉంటే నా వల్ల నీకు నొప్పి పుట్టినా రేపటి దినానికి అది ఏమవుతుందంటే రియలైజ్ అవుతాను ఉంటుంది, అయ్యో పోన్లే ఏదో తెలియకేమో
అనుకోకుండానేమో అని మనకు మనమే సర్ది చెప్పుకుని ఆ విషయంలో నుంచి బయటకు వస్తాం. ఆ విషయంలో నుంచి బయటకు వచ్చి ఫ్రీ అయిపోతామండి. కాబట్టి ప్రేమ ఉంటే మనం ఏం చేయమంటే అపకారాన్ని మనసులో ఉంచుకోము. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు, అంటే దుర్నీతి ఉంది అక్కడి నుంచి మనం ఏం చేస్తాం, దూరంగా పోతాం. కొన్ని చూడండి, ఒకళ్ళని బాధ పెడుతుంటే మనకు నవ్వు వస్తుంటుంది. ఒకళ్ళనే ఇద్దరు ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటూ ఎవరినో బాధపడి మాట్లాడినా అనుకో మనకు నవ్వు వస్తుంటుందండి. కానీ అది మరొకరు బాధపడుతున్నారు, దాని నుంచి మనం ఏం పొందుతున్నాం, సంతోషాన్ని పొందుతున్నాం. ఇది ప్రేమ కలిగిన వాడి లక్షణం కాదు. ప్రేమ అనేటప్పుడు మనకు ఇంకొకరు గుర్తు రావాలి. ఏం గుర్తు రావాలి? దైవం గుర్తు రావాలి. నిజానికి క్రీస్తుని ధరించుకున్నవాడనంటే క్రీస్తులో ఉన్నవాడని కదా. మనం ఆలోచించండి ఒకసారి, చెప్దాం మళ్ళీ. ఇంకేముందంటే సత్యము అన్నిటికీ తాళుకొను అని అన్నాడు. అంటే ఏంటండి తాళుకొను అంటే? కప్పుకుంటారంటండి, అన్నిటిని కూడా కప్పుకుంటారు. ఒకవేళ ఏదైనా జరిగిన, ఎంత చెప్పాను కదా, నా వల్ల నొప్పి కలిగినా దాన్ని ఏం చేస్తాం, మనం సర్దిద్దుకుంటాం అనమాట, సరి చేసుకుంటాం. చూడండి, కాపురాలు నిలబెట్టడానికి పెద్దోళ్ళు మాట చెప్తుంటారు. ఏమని? కాపురాలు భార్య భర్తలు ఇద్దరి మధ్యలో ఏదైనా సమస్య వస్తుంది అనుకోండి, పెద్దలు చెప్పేది ఏంటంటే సర్దుకుపోవాలి. సర్దుకుపోవడం అంటే గిన్నెలు బట్టలు సర్దడం కాదు. అమ్మగారింటికి సర్దుకుపోవడం అంటే మనస్సులో ఉన్నటువంటి ఆ బాధను కొంచెం ఓర్చుకుని పోన్లే, తెలియకేమో, ఎవరి ద్వారా ఎవరో ప్రేరణ వల్లేమో, వాళ్ళ మాటలు వినడం వల్లేమో ఏదో అనుకుని నీ భార్య నీ భర్త నువ్వేం చేసుకోవాలంటే ఆ గొడవలో సర్దుకుపోవాలి. అంతేగాని భార్య సర్దుకుని ఇంటికి పోవాలని కదా. అమ్మగారింటికి గొడవను సర్దుకుని ఆ కాపురాన్ని ముందుకి నడిపించుకోవాలని పెద్దోళ్ళ ఉద్దేశంతో ఆ సర్దుకు పోవాలమ్మా అంటారు. సర్దుకు పోవాలన్నారు కదా, బట్టలు సర్దుకు పోయారు కనుక ఆ సర్దుకుపోవడం కాదు. కాబట్టి అన్నిటినీ తాళుకుని అంటే అన్నిటినీ ఓర్చుకుంటారు, అన్నిటినీ ఓర్చుకుంటారు. అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును అనడం చాలు. ఈ గుణాలన్నీ కూడా ఒకసారి ఆలోచన చేయండి. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఈ 13వ అధ్యాయం 4 నుంచి 7 వరకు ఉన్నటువంటి పాయింట్స్ ఒకసారి ప్రశాంతంగా చదవండి. ఇవి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. మనం మొదటిగా యోహాను భక్తుడు చెప్పినటువంటి మాటను బట్టి, నువ్వు ప్రేమ కలిగి ఉంటే నువ్వు దేవునిలో ఉన్నట్టు, దేవుడు నీలో ఉన్నట్టు అన్నాడు. ప్రేమ అన్ని పాపాలన్నింటినీ కూడా లేదా దోషాలన్నింటినీ కూడా కప్పుతుంది. కాబట్టి మీరు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండండి అని పేతురు గారి ద్వారా చెప్పాడు. ఇప్పుడు ప్రేమ అంటే ఏంటి అని ఆలోచన చేస్తే యోహాను భక్తుడు ఏమన్నాడంటే, ప్రేమ అంటే ఏంటో కాదు, దేవుడే అన్నాడు. ప్రేమ నీలో ఉండడం అంటే దేవుడు నీలో ఉండడం. ప్రేమ నీలో ఉండడం అంటే దేవుడు నీలో ఉండడం. అంటే క్రైస్తవులైనటువంటి మనలో దేవుడు ఉన్నాడా అండి, దేవుడు లేడా అండి? క్రైస్తవులు అని చెప్పుకునే ప్రతివాడు, అంటే క్రీస్తుని ధరించుకున్నాననే ప్రతివాడులోనూ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడా లేదా? ఉన్నాడనంటే దేవుడు నీలో ఉన్నాడని అర్థం. దేవుడు నీలో ఉన్నాడంటే ప్రేమ ఉందని అర్థం. ప్రేమ ఉంది అని అంటే ఆ దైవ గుణాలు ఇవన్నీ. ఇప్పుడు మనం 4 నుంచి చదివేమే, ఈ గుణాలన్నీ కలిగిన వ్యక్తిగా యేసుప్రభు కనపడతాడు లోపల. యేసుప్రభుని ఒకసారి పరిశీలన చేయండి వెనకపోయి. యేసుప్రభు జీవితాన్ని పరిశీలన చేయండి ఒకసారి వెనకపోయి. ఇక్కడ ఏదైతే ఉందో ఓర్పు ఆయనలో ఉందా అండి? ఒకసారి ఆ పదాలు ఒకసారి చదువుతున్నాను నేను. ఏమున్నదంటే సహింపండి, అంటే దీర్ఘకాలము సహించే గుణం యేసుప్రభులో ఉందా? యేసుప్రభులో ఉందండి. ఈ పేతురు గారు దీని గురించి చెప్తాడు. ఆయన దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. దీర్ఘశాంతం అనేది ఆయనలో ఉంది. అలాగే మత్సరపడని లక్షణం ఉంది ఆయనలో. మత్సరపడ్డా యేసుప్రభు? అభివృద్ధి చెందిన వాళ్ళని చూసి మత్సరపడ్డా అండి ఎక్కడైనా? ఈ లోకానికి వచ్చాడు, ఎవరినైనా చూసి మత్సరపడ్డా? మత్సరపడలేదు. అలాగే ఇంకేంటి? దయ. ఇంకా ఆయనలో ఉన్నదే ఇది, దయ అనేటువంటిది యేసుప్రభు యొక్క లక్షణం. తర్వాత డంబముగా ప్రవర్తించదు, అంటే డంబం కలిగిన వాడిగా యేసుప్రభు ఎక్కడ? దేవుని కుమారుడై ఉండి తాను పొందినటువంటి శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడట. డంబంగా ఉన్నదైతే నాకేంటి, నేను దేవుని కుమారుడిని, దైవాన్ని నేను అని చెప్పి ఇంకేదేదో చేసేసింది. మనమైతే చేస్తాం అలాగే. కానీ ప్రభు అనేటువంటి క్రీస్తుని చూసినప్పుడు దేవుని కుమారుడై ఉండి కూడా ఆయన శ్రమలు పొందిడట. ఆ శ్రమల ద్వారా ఇంకా ఏమి నేర్చుకున్నాడట? విధేయత. అంటే శరీరధారి అయి ఆయన భూమి మీద బ్రతికినటువంటి దినాల గురించి మాట్లాడుతున్నాడు.
విధేయత నేర్చుకున్నటువంటి వ్యక్తిగా కనపడ్డాడు, అంతేగాని డంబంగా అక్కడ ప్రవర్తించలేదు, ఉప్పొంగలేదు, అమర్యాదగా ఎవరి దగ్గర నడుచుకోలేదు. అమర్యాదగా నడుచుకునిలో ఉంటే ఆయనకున్నటువంటి ఆహారాన్ని పెంచుకుని, అంటే నేను దైవ కుమారుని అని ఇంక అందరి దగ్గర అమర్యాదగా నడవచ్చు. కానీ శిష్యులు కాళ్ళకి అడిగాడండి. ఆయన ఏం చేశాడండి? శిష్యులు కాళ్ళకి అడిగాడు. అంటే ఆయన ఎంత గౌరవాన్ని ఇచ్చినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడో చూడండి. అలాగే స్వప్రయోజనం అంటే తన కొరకు తాను, నేను అనేక పర్యాలు చెప్తాను, యేసుప్రభు సూచక్రియలు చేశాడు, యేసుప్రభు మహత్కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు, చనిపోయిన వారిని లేవనెత్తాడు, ఇన్నే చూసాం మనం యేసుప్రభు గురించి. తన కోసం తాను చేసుకున్న ఒక్కటి చెప్పండి. ఆ 4 సువార్తలు చదవండి. యేసుప్రభు తన కోసం ఇది సృష్టించుకున్నాడు, తన కోసం ఇది చేసుకున్నాడు అని చెప్పి తన కోసం తాను చేసుకున్నటువంటిది ఒక్కటి చూడమండి. అన్ని మన కోసమే చేశాడు, తన కోసం తానేమీ చేసుకోలేదు. ఇది స్వప్రయోజనాన్ని విచారించినటువంటి లక్షణం ఆయనలో ఉంది. త్వరగా కోపపడడు. కోపపడాలని అంటే అనేక సార్లు అండి శిష్యులకు మాటలు చెప్పిపోడండి. వాళ్ళు ఎప్పుడైనా దాన్ని అర్థం చేసుకోగలిగారు అనుకున్నారా? అర్థం చేసుకోలేదండి. వాళ్ళు అర్థం చేసుకున్నందుకు మీకు ఇలాంటి వాళ్ళు నాతో అవసరం లేదురా, ఎన్నిసార్లు మీరు అని వదిలేసేటట్టు ఎక్కడన్నా. కాబట్టి ఆయన్ని ఒకసారి ఆలోచన చేయండి. త్వరగా కోపపడు, అపకారమును మనస్సులో ఉంచుకోండి. ఆయన అవమానపరిచారు, ఆయన కొట్టే ప్రయత్నం చేశారు, ఆయన దయ్యం పట్టినవాడు అన్నారు, ఆయన్ని తాగుబోతు అన్నారు. ఇయే మనకు జరిగాయి అనుకో, అన్ని లోపల రిజిస్టర్ చేస్తాం. రాజ్కుమార్ గారు నన్ను ఇలాగన్నాడు, క్రాంతి నన్ను ఇలాగన్నాడు, పలానా వాళ్ళు నన్ను ఇలాగన్నారు అని మొత్తం రిజిస్టర్ చేసి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఆయన అవమానించారు, కొట్టే ప్రయత్నం చేశారు. ఇంట్లో వాళ్ళండి, ఆ సోదరులు, తనకు సోదరులు పుట్టారు, తర్వాత మరియమ్మ గారికి పుట్టినటువంటి పిల్లలు 4 పుట్టారు. వాళ్ళందరూ మా వాడు దయ్యం పట్టింది, ఆ పిచ్చోడు అన్నారు. ఎవరినే? యేసుప్రభునండి. అంత అవహేళనగా యేసుప్రభుని చూసినప్పటికీ కూడా అవి ఏవి మనసులో ఉంచుకోలేదండి. ఆయన చివరిలో అన్న మాట చాలు, ఏవి మనసులో ఉంచుకోలేదు. ప్రజలను ఆయన క్షమించడానికి వచ్చిన వాడని ఏమన్నాడండి? వీళ్ళకి ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియక చేస్తున్నారు, వీళ్ళనే క్షమించు చాలు. ఒక మాట చాలే కాదు, ఆయన మనసులో ఏది ఉంచుకోడని, ఆయన అందరినీ ప్రేమించేవాడని, ఈ ఒక్క మాటతో యేసుప్రభు యొక్క గుణం మొత్తం అర్థమైపోద్దండి. కాబట్టి ఇన్ని గొప్ప లక్షణాలు ఇక్కడ మనం చదివిన లక్షణాలు అన్నీ ఎక్కడ చూస్తామనంటే యేసుప్రభులో చూసాం. యేసుప్రభు దైవం, యేసుప్రభు ప్రేమ ఉన్నాడు. ఇప్పుడు ఆ యేసుప్రభు ప్రేమ అయినటువంటి ఆయన మనలో ఉంటే ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ ఉండాలండి? మనలో ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఇవి మనలో లేవు అని అంటే మనలో దేవుడు లేడని, మనం దేవునిలో లేమని. ఇంకొకటి ఏంటంటే ఆయన ఆజ్ఞల్లో మనం లేమని. మన కొనసాగింపు పాఠం ఏంటంటే ఇప్పుడు చూద్దాం ఒకసారి నిర్గమకాండం 20వ అధ్యాయం. ఇప్పుడు నేను ఇదంతా చెప్పింది కొనసాగింపు కోసమే చెప్పుకుంటూ వచ్చాను. ఇదంతా కూడా దీన్ని వదిలేసి నేను అక్కడికి వెళ్ళలేదు. నిర్గమకాండం 20వ అధ్యాయం 12 నుంచి 17 వచనాలు. 12 నుంచి 17 వచనాలు చదువుతున్నాను, ఒకసారి మీరు మనసు పెట్టండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని, నీ తండ్రిని, నీ తల్లిని సన్మానింపుము. ఇది మనం ద్వితీయోపదేశకాండంలోకి వెళ్ళి చదివినప్పుడు ఇదే వాగ్దానం ఏమనుంది అక్కడ అంటే, నీకు అనుగ్రహించు దేశంలో నీకు క్షేమము కలిగినట్లు నువ్వు దీర్ఘాయుష్మంతు పొందినట్లు. అంటే దీర్ఘాయుష్, క్షేమము, దీర్ఘాయుష్. నువ్వెక్కడున్నప్పటికీ నీకు క్షేమము, దీర్ఘాయుష్ రావాలనంటే ముందు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించు అని చెప్పి మిగిలిన చెప్పాడు. మిగిలిన నాటికి అది లేదని కాదు, వాగ్దానంతో ఉన్న దాంట్లో ఫస్ట్ది నీ తండ్రిని, తల్లిని సన్మానం. ఇక తర్వాతే మిగిలిన అన్ని, వీటన్నిటికీ ఆ వాగ్దానం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆజ్ఞలన్నిటికీ ఓన్లీ 5 ఆజ్ఞ ఒక్కదానికే కాదు ఈ వాగ్దానం. ఈ క్రింద ఉన్నటువంటి మిగిలిన 5 ఆజ్ఞలు అన్నిటికీ కూడా ఆ వాగ్దానం ఉందండి. కాబట్టి ఆ వాగ్దానాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. మనం ఉండే చోట క్షేమంగా ఉండాలనన్నా, మనం దీర్ఘాయుష్తోటి బ్రతకాలినన్నా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు చెప్పినటువంటి ఆజ్ఞలు. తర్వాత ఉన్నటువంటి ఆ తండ్రిని, తల్లిని సన్మానించమని చెప్పి ఆ తర్వాత ఆజ్ఞలు కొనసాగిస్తే ఏమన్నాడంటే, నరహత్య చేయొద్దు, వ్యభిచరింపకూడదు, దొంగిలింపకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువానిది ఏది నువ్వు ఆశించకూడదు. ఆజ్ఞ అండి, అదే అన్ని కలిపి చెప్పాను. ఒకటే, పొరుగువాని దేనిని నువ్వు ఆశించకూడదు. ఒకసారి మళ్ళీ చదువుతున్నాను చూడండి. తండ్రిని, తల్లిని సన్మానించు, నరహత్య
చేయకు, వ్యభిచరించకు, దొంగిలించకు, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పొద్దు, అలాగే ఇతరుల దాన్ని దేనిని నువ్వు ఆశించొద్దు. ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ, 6 ఉన్నాయండి. ఎన్ని ఆజ్ఞలండి ఇవి? 6 ఆజ్ఞలు. నువ్వు దేనిని ఆశించొద్దు అని ఆపేటప్పటికి 6 ఆజ్ఞలండి. ఓకే, మంచిదే. ఈ 6 ఆజ్ఞల్ని మనం ఏమంటామనంటే నైతిక ఆజ్ఞలు. ఏంటండి ఇవి? నైతిక పరమైనటువంటి ఆజ్ఞలు. ఈ 6 కూడా. ముందు చెప్పబడినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో 4 ఆజ్ఞలు. శేషుడమ్మ ఒకసారి వెనక్కి. 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞల్లో 4 ఆజ్ఞలు ఏమున్నాయండి? ఆధ్యాత్మిక ఆజ్ఞలు, దేవునికి మనిషికి ఉన్నటువంటి బంధాన్ని పెంచేటువంటి ఆజ్ఞలు. మిగిలిన 6 ఆజ్ఞలు ఉన్నాయి. 6 ఆజ్ఞలు ఏంటంటే నైతిక పరమైనటువంటి ఆజ్ఞలు. ఎథిక్స్ అంటాం అనమాట. అంటే విలువలు. మనిషితోటి విలువగా బ్రతకడం. ఈ ఎథిక్స్ లేకపోతే ఎక్కడో చోట ఎథిక్స్ తగ్గిపోయిన మనుషులు ఉంటారండి భూమి మీద. మనం ఆలోచన చేస్తే ఇవి ఉండవు, అందరి దగ్గర ఉండవండి ఇవి. కానీ ఇవన్నీ కలగలిపి ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే యేసుప్రభు మాత్రమే. ఆ యేసుప్రభుని ధరించుకున్నవాడు వీటన్నిటినీ కలిగి ఉండాలి. ఈ 6 ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎక్కడనంటే మానవ సమాజము మధ్యలో. తల్లిదండ్రుల గౌరవం కాదు, నరహత్య. ఇప్పుడు ఈ వీటిని పట్టుకుని మనం మరలా నూతన నిబంధనకు వచ్చేద్దాం. ఎందుకంటే ఈ ఆజ్ఞలు అన్ని కలిపి ఇంక ఈరోజు పూర్తి చేస్తాను నేను. ఎందుకంటే ఈ 6 ఆజ్ఞలు కూడా ఏంటంటే నైతిక పరమైనటువంటి ఆజ్ఞలు. ఇందులో నేను తల్లిదండ్రుల గురించి ఉన్నటువంటి ఆజ్ఞను కొంచెం విస్తరించి మాట్లాడాను, చెప్పేసాను దాన్ని. ఈ మిగిలిన ఆజ్ఞలన్నీ కూడా మనకి నూతన నిబంధనలో ఏ పరంగా అంటే ఏ విధానంలో ఆయన పొందుపరిచాడు అన్నది చూస్తున్నాం అనమాట. ఏ ఆజ్ఞలు అవి? తల్లిదండ్రులను గౌరవించు, నరహత్య చేయకు, వ్యభిచరించకు, దొంగిలించకు, అబద్ధ సాక్ష్యం చెప్పకు, పొరుగు అని దేనిని ఆశించు. వీటన్నిటినీ కలిపి ఆయన చెప్పేస్తాడు. మనం నూతన నిబంధనకి వచ్చే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. ఇక్కడ యేసు ప్రభువు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇది ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రం క్రింద ఉన్నటువంటి కాలమే. ఇంకా అప్పటి నుంచి విడుదల ఏమి వచ్చేలేదు, నూతన నిబంధన అంతకన్నా రాలేదు. ఇది సువార్తలు అంతే. యేసు ప్రభు జీవిత కాలం ఇది. ఆ జీవిత కాలంలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అంటే 22వ అధ్యాయం దగ్గర మనం చూడొచ్చు. 39వ వచనం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనను 2వ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితోటి ఇక్కడ యేసు ప్రభు చెప్పినటువంటిది అనమాట. ఏంటి అసలు ముఖ్యంగా మనం పాటించాల్సిన ఆజ్ఞలు ఏంటంటే అడిగాడు యేసు ప్రభుని ఒక అతను. ఆయన 2 ఆజ్ఞలే చెప్పాడు. ఏంటంటే ఒకటి, దేవుణ్ణి పూర్ణమైనటువంటి హృదయంతో నువ్వు సేవించు. మనం 4 ఆజ్ఞలు నేర్చుకున్నామే. నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరే దేవుడు లేడు. అలాగే నువ్వు ఏ విగ్రహాన్ని నువ్వు పూజించకూడదు, ఏ రూపాన్ని చేసుకోవద్దు నువ్వు. ఇది 2వ ఆజ్ఞ. 3, నా నామాన్ని నువ్వు వ్యర్థంగా ఉచ్చరించొద్దు, నా నామాన్ని నువ్వు అవమానం కలిగించేలా నువ్వు ఎక్కడ బ్రతకొద్దు. ఇది 3. 4, ఆయన విశ్రాంతి తీసుకున్నాడు దేవుడు. 6 దినాలు సృష్టి చేసి 7వ దినాన్న దానికి సూచనగా మీరు విశ్రాంతి తీసుకోండి శనివారం అని చెప్పినటువంటి ఆజ్ఞ. ఎవరికి? ఇశ్రాయేలు. ఈ 4 ఆజ్ఞలు ఆధ్యాత్మిక ఆజ్ఞలు. నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడిని నువ్వు సేవించాలన్నటువంటి ఆజ్ఞ. ఈ ఒక్క ఆజ్ఞ ఆ 4 ఆజ్ఞలకి సమానం. ఇక 2వ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇప్పుడు ఆలోచన చేద్దాం. మనం మొదటగా చదువుకున్నటువంటి విషయాల కాడికి రావాలి. ఇప్పుడు మనం మొదటగా చదువుకున్నామే. ఏం చదువుకున్నాం? ప్రేమ ఉంటే దేవుడు నీలో ఉన్నట్టు, ప్రేమ ఉంటే నువ్వు దేవునిలో ఉన్నట్టు. తర్వాత మీరు మిక్కటమైనటువంటి ప్రేమ కలిగి ఉండండి, ఒకరి పట్ల ఒకరు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండండి. ఎందుకు ఈ మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలనంటే ఈ ప్రేమ కలిగి ఉన్నప్పుడే దేవుడు నీలో ఉన్నట్లు. దేవుడు నీలో ఉన్నాడనంటే అప్పుడు ఆ ప్రేమ లేదా ఆ నీలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆ గుణ లక్షణాలు నిన్ను ఎలా మారుస్తాయంటే దీర్ఘశాంతం గలవాడిగా మారుస్తాయి, ఏ అసూయ కలహము లేనివాడిగా మారుస్తాయి, దయ చూపేవాడిగా మారుస్తాయి. ఇవన్నీ మనం చదివామే. అంటే నాకు గుర్తులేవన్నీ చెప్పేయడానికి లైన్గా అవన్నీ. అంటే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం దగ్గర ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అవన్నీ నీలో ఉంటాయి. అవన్నీ నీలో ఉంటే ఎదుటి వారి పట్ల నువ్వు ఎలా ఉంటావు? ఒకసారి రోమపత్రిక ఇంకా మనకి మార్కు సువార్తలోను లూకా సువార్తలోను కూడా ఈ 2 ఆజ్ఞలు చెప్పాడు యేసు ప్రభు వారు.
మార్క్స్ వార్తలు ఉంటుంది, లూకాసు వార్తలు కూడా ఉంటుంది. ఈ 2 ఆజ్ఞలు ఉంటాయి. సరే, ఇప్పుడు ఒకసారి మనం ఏం చూద్దామనంటే గలతీ పత్రిక చూసి అప్పుడు రామ దగ్గరికి వద్దాం. గలతీ పత్రిక చూద్దాం ఒకసారి. గలతీలు రాసిన పత్రిక గలతీ పత్రిక 5వ అధ్యాయము 14 వచ్చిన దగ్గర అండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 14 వచ్చిన అంటే 13 నుంచి ఒకసారి చదువుదాం. 13 నుంచి చదువుదాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులయుండుడి అనడండి. ప్రేమ కలిగి ఒకరికొకడు ఏమై ఉండాలి అంటే అంటే ఎలా ఉండాలండి? ఒకరికొకడు అంటే ఒకరి దగ్గర ఒకరు ఎలా ఉండాలంటే ఒకరినొకరు హెచ్చించుకునేవారుగా ఉండాలని, ఒకరినొకరు గణపరుచుకోవాలి. నేను గొప్ప కాదు, నాకన్నా మీరు గొప్ప అనుకోవడం అండి ఒకరినొకరు గణపరచుకోవడం అంటే. ఇంకా క్రిందకి వెళితే దాసులైనుడి ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నదన్న. ధర్మశాస్త్రం అంతా అంటండి అంటే ఇప్పుడు మనం చదివేమే 6 ఆజ్ఞలు. ఈ 6 ఆజ్ఞలు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించనే మాటలు ఇమిడి ఉన్నాయి అన్నాడంట. ఇముడి ఉన్నాయి. ఎలా ఇముడు ఉన్నాయో దాన్ని విప్పడానికి ప్రయత్నం చేస్తూ పౌలు గారే ఇక్కడ రోమీలకు రాసినప్పుడు ఆయన చెప్తాడు. ఒకసారి రోమాపత్రికలోకి వెళ్తే రోమాపత్రికలో రామపత్రిక 5వ అధ్యాయం, రామపత్రిక 5వ అధ్యాయము కాదండి, మన్నించండి ఒకసారి, అది కాదు. రామపత్రిక 13వ అధ్యాయం అండి. రామపత్రిక 13వ అధ్యాయము 10వ వచనం. రామపత్రిక 13వ అధ్యాయము 10వ వచనం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక. చాలు, నీ మాట్లాడ ఆగుదాం, చదువుదాం, మళ్ళీ చదువుదాం. ప్రేమ పొరుగువానికి ఏం చేయదంటండి? కీడు చేయదు. తేల్చి చెప్పాడండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని ఒక్క మాటలో ఆ ఆరాజ్ఞలు కూడా వచ్చేస్తున్నాయి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న దాంట్లో ఆరాజ్ఞలు వచ్చేస్తున్నాయి. ఎలా వచ్చేస్తున్నాయి అని అంటే ప్రేమ పొరుగువాడికి కీడు చెయ్యనివ్వదు అన్నాడండి. ప్రేమ పొరుగు వారికి ఏం చేయనివ్వదు? కీడు చెయ్యనివ్వదు. ఇప్పుడు చూడొకసారి, తల్లిదండ్రులను గౌరవించు అన్నాడండి ఒక ఆజ్ఞ. కీడు అంటే గౌరవించే లక్షణం ఉండదు. ప్రేమ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే తల్లిదండ్రులను గౌరవించేటువంటి ఆ ఆజ్ఞలో మనం తలంచాం. తల్లిదండ్రుల ఎలాగ గౌరవం ఉంటుందండి, ప్రేమ ఉంటుంది, దాన్ని అలా ఉంచండి. ఇక రెండోది ఆ తర్వాత ఉన్నటువంటి 5వ ఆజ్ఞ అంటే ఇది 5వ ఆజ్ఞ వస్తుంది కదా, తల్లిదండ్రులను గౌరవించాలంటే ఉంటుంది. 6వ ఆజ్ఞ. 6వ ఆజ్ఞ అంటే నరహత్య చెయ్యకు అన్నాడు. నరహత్య అనేటువంటిది కీడే కదా, ఎదుటి వ్యక్తిని బాధ పెట్టడమే కదా. ఒక వ్యక్తినే కాదండి, ఆ కుటుంబాన్నే బాధ పెట్టబోతుంది, అంతే కదా. ఆ కుటుంబాన్నే బాధ పెట్టబోతుంది. ఒక మనిషిని మనం చంపేసాం అనుకోండి, హత్య చేసి, నా అంతటి నేను హత్య చేసి ఒక మనిషిని చంపేసానంటే ఆ కుటుంబాన్ని నేను ఏం చేసినంటే కీడులోకి నెట్టినోడు అవుతున్నాను. కీడు చేసి నా కుటుంబానికి నేను. ప్రేమ ఉందనుకోండి, నాకు ప్రేమ ఉంది, ప్రేమ కలిగిన వాడు నేను. ఇది నాకు పుట్టే ప్రేమ కాదు, దేవుడు అనేటువంటి ప్రేమ. నాకు పుట్టే ప్రేమ వేరు, దేవుడు అనేటువంటి ప్రేమ. మనకు చాలా జాగ్రత్తగా అర్థం కావాలి రెండు. నాకు పుట్టే ప్రేమ వేరు, దేవుడు ఉన్నాడే ప్రేమ స్వరూపే అని దేవుడు అంటే దేవుని స్వరూపమే ప్రేమ. ఆ ప్రేమ నేను కలిగి ఉంటే అంటే దైవాన్ని నేను కలిగి ఉంటే, ఆ ప్రేమలో నేనుంటే కీడు చేసేవాడిగా నేనున్నాను. ఎందుకని యేసుప్రభు కీడు చేసేవాడిగా లేడు, మేలే చేశాడు కానీ కీడేమీ చేయలేదు. ప్రాణాన్ని తీసుకోడు ఆయన, ప్రాణాన్ని ఏం చేశాడు? ఇచ్చాడు. నరహత్య చెయ్యు ఎప్పుడు? ప్రేమ స్వరూపి అయ్యున్న ప్రేమ నీలో ఉంటే నరహత్య చెయ్యు. ఇంకొకటి ఏంటి? వ్యభిచరించకు. ఏంటిది? వ్యభిచారం. అంటే ఈ వ్యభిచారం వలన ఏమవుతాయి? కుటుంబాలు నాశనం అయిపోతాయి, జీవితాలు పాడైపోతాయి, రోగాలు వస్తాయి. ముఖ్యంగా ఇన్ని జరుగుతున్నాయి వ్యభిచారం వలన, కుటుంబాలు, జీవితాలు, రోగాలు. కీడా కాదా? కీడే.
కాబట్టి ప్రేమ కలిగి ఉన్నాను కాబట్టి ఇక నేను వ్యభిచారం అనేటువంటి ఆలోచన వైపే వెళ్ళాలి. 2 అయినాయి. ఇక తర్వాతది దొంగతనం చేయి. ఇప్పుడు నేను ఏదైనా దొంగతనం చేశాను అనుకో, మరొకరిని నష్టపరిచాను లేదా? ఇప్పుడు అనిల్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అక్కడ ఏవో ఉన్నాయి, వాళ్ళ కోళ్ళు ఉన్నాయనుకోండి, కోళ్ళు తెచ్చేసాను అనుకుందాం. వాడిని నష్టపరిచిన వాడిని అవుతున్నానా? దానివల్ల వాడు నష్టపడ్డా? అది కీడేనా? కీడే. నేను దొంగతనం చేసి మరొకరిని నష్టపరిచాను, మరొకరిని బాధ పెట్టాను, కీడే. నాలో ప్రేమ లేదు కాబట్టి కీడు తలపెట్టాను. ప్రేమ ఉంటే పొరుగువానికి కీడు చేయను అని అన్నాడు దేవుడు. ఎందుకంటే ప్రేమ దేవుని స్వరూపాన్ని పోలుంది. ప్రేమే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ దేవుని ప్రేమ, దేవుడై ఉన్నటువంటి ఆయన నాలో ఉన్నాడు కాబట్టి నేను ఎదుటి వ్యక్తికి కీడు చేయను. కాబట్టి ఏం చేస్తానంటే నారాజు చేయను, వ్యభిచరించను, దొంగతనాన్ని చేయను, అబద్ధ సాక్ష్యాన్ని పలకను. అబద్ధ సాక్ష్యం ఏం చేస్తండి? ఇది జీవితాలను పాడు చేసేదే. అబద్ధ సాక్ష్యం అంటే లేనిదాన్ని ఉన్నట్లు పుట్టించి చెప్పడం, అనని మాట అన్నట్లుగా పుట్టించి చెప్పడం. అంటే చెయ్యని దాన్ని, లేని దాన్ని ఉన్నట్లుగా కల్పించడం అండి అబద్ధ సాక్ష్యం అని అంటే. కొన్ని పరిస్థితుల్లో మనం అసలు అక్కడే ఉండం, నేను విన్నాను అంటుంటాం. ఒకవేళ నిజంగా జరుగుతున్నాయి కొన్ని నిజంగా జరిగాయి. ఆ జరిగినప్పుడు నిజంగా మనం అక్కడ ఉండం. కానీ ఏం చేస్తామంటే ఏదో అన్యాయం అలా జరగకుండా ఆపేద్దామని ఆతృతలో నేను లేకపోయినా ఉన్నానని చెప్తున్నాను. అబద్ధమే కదా అది. నేను అక్కడ లేను, ఒకవేళ జరిగింది అది వాస్తవమే, కానీ నేను లేను, విన్నదాన్ని చెప్పే ప్రయత్నంలో నేను ఉన్నాను అని అంటాను అక్కడ. అది తప్పే. నేను లేను కానీ విన్నాను అనాల. అలాగంటే అమ్మో నా సాక్ష్యం చెల్లదేమో అని చెప్పి నేను ఉన్నాను, అక్కడే ఉన్నాను అంటుంటాం మనం. అందుకని ఉండకపోయినా కానీ ఏం చేస్తున్నాం అంటే అబద్ధ సాక్ష్యానికి మనల్ని మనం ఏం చేసుకుంటున్నాం? ప్రేరేపించుకుంటున్నాం, ప్రోత్సహించుకుంటున్నాం చెప్పడానికి, అబద్ధ సాక్ష్యం చెప్పడానికి. దానివల్ల ఏమవుతుంది? అబద్ధాన్ని సాక్ష్యంగా నేను చెప్తే కీడే కదా. ఎదుటి వ్యక్తులు నాశనం చేసిన వాళ్ళని అవుతాను, ఎదుటి వ్యక్తులను పాడు చేసిన వాళ్ళని, బాధ పెట్టిన వాళ్ళని అవుతున్నాను. కాబట్టి అబద్ధ సాక్ష్యం. ఇంకోటి ఏంటి? ఎదుటివారి దాన్నే ఆశించు, ఎదుటివారిని దేనిని ఆశించు. అక్కడ క్లియర్గా చెప్పాడండి. ఆజ్ఞల కాడికి వెళ్ళిపోతే వాళ్ళు ఇల్లు ఆశించుకో, వాళ్ళ భార్యను ఆశించుకో, వాళ్ళ దొడ్లో ఉన్నదాన్ని, పశువుని దేన్ని ఆశించుకో, ఇంకేది ఆశించొద్దు నువ్వు, వాళ్ళది నీది అంతే, అంతవరకే. ఇంక ఇది ఎదుటివాడిదే, నీది కాదు. అది ఆశించొద్దు అన్న మాటలో అవన్నీ ఉన్నాయి ఆజ్ఞ దగ్గరికి వెళ్ళి చదివితే మనం. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులని గౌరవించాలి, తర్వాత నరహత్య చేయకు, వ్యభిచరించకు, దొంగిలించకు, అబద్ధ సాక్ష్యం చెప్పకు, పొరుగు అని దేనిని నువ్వు ఆశించుకో. ఈ 6 వలన ఏం జరుగుతుందంటే ఎదుటి వ్యక్తికి ఎవరికో ఒకరికి కీడు తలపెడుతున్నావు ఈ చేయడం వల్ల. వీటన్నిటినీ కలిపి ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే 10వ వచనం 13వ అధ్యాయం రోమాపత్రికలో, ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. అక్కడున్న ఆజ్ఞలన్నీ చేసినట్లే నువ్వు ఏం కలిగి ఉంటే? ప్రేమ కలిగి ఉంటే. ఇప్పుడు పైకెళ్ళి ఒక్కడుగు పైకెళ్ళి మనం చూద్దాం. 8వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను. 8వ వచనం దగ్గర నుంచి, ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియూ ఎవనికి అచ్చి ఉండవద్దు అనడండి. ప్రేమే బాకీ అట. నీకు అంతమించి ఏ బాకీలు పెట్టుకోవద్దు అంటున్నాడు. ప్రేమే అంటే ప్రేమ బాకీ ఏంటి? నేను ఇవ్వాలి ఇంకా ప్రేమ, ఇవ్వాలనుకో అంటున్నాడు. మనం ఏమనుకో, వాళ్ళకి 10,000 ఇవ్వాలి, వీళ్ళకి 20,000 ఇవ్వాలి, వాళ్ళకి 30,000 ఇవ్వాలి, వాళ్ళకేమో కొంచెం బియ్యం ఇవ్వాలి, వీళ్ళకేమో కాట ధాన్యం ఇవ్వాలి, పొద్దున్న వాళ్ళ అగ్ని మిరగాయ తెచ్చాను అదే ఇవ్వాలా, ఉల్లిపాయ తెచ్చాను ఇదే ఇవ్వాలా, ఇవే ఉంటాయి. అంటే తెచ్చినవి గుర్తెట్టుకోలే, ఇవ్వాలి కదా ఏదో రోజు. అవి ఉండడం తప్పు కాదు, కానీ ప్రేమ ముఖ్యం. ఎప్పటికీ ఇవి ఇచ్చేసినా కానీ నేను ఉల్లిపాయ ఇచ్చేసాను, అయినా ఇంకేం ఇవ్వాలి వాళ్ళకి? నేను ప్రేమ ఇవ్వాలట. దేవుడు చెప్పిన మాట అండి. ఆ 2 మిరగాయలు ఇచ్చేసాను, అయినా ఇంకేమి ఇవ్వాలి? ఇచ్చేసిన అమ్మో నీకు నాకు ఏ బాకీ లేదంటే మనం ఉంది బాకీ. ఏ బాకీ ఉంది? ప్రేమ బాకీ ఉంది. దేవుడు చెప్పిందండి, ఇది నేను చెప్పే మాట కాదు. అన్ని ఇచ్చేసినా ఇంకా ఏదో ఇవ్వాలి నువ్వు అంటున్నాడు దేవుడు. అదే ప్రేమ. నేనే ఇవ్వాలా? నువ్వివ్వా? నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వు ఇవ్వాలి. ఇప్పుడు మనం క్రైస్తవులం కాబట్టి ఎంతసేపు ఇవ్వాల్సిన బాకీ ఉంది. నేను నీకు, నువ్వు నాకు. ఏంటది?
ప్రేమ ఉల్లిపాయలు మిరగాయలు కాదు. ఆ ఇచ్చేసినా ఇవ్వకపోయినా ప్రేమ మాత్రం ఎప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత అది. మనం అది మాత్రం మర్చిపోతాం, ఉన్నాయన్నీ గుర్తుపెట్టుకుంటాం. అందుకే నేను ఏం చెప్పినంటే, ఒకరిని ఒకడు ప్రేమించడం విషయంలో తప్ప మరేమీ ఎవరికి అచ్చి ఉండవద్దు. ప్రేమ ఎప్పటికీ బాకీయే, అది తీరేది కాదు. నువ్వు జీవితాంతం ఇక్కడ ఉన్న భూమి మీద జీవితాంతం బాకీయే నీ సహోదరులకు. ఏ విషయంలో? ప్రేమ విషయంలో. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మ బలంగా. ఈ ప్రేమ విషయంలో నువ్వు బాకీ అని ప్రేమను ఇచ్చేవాడుగా ఉన్నావు అనుకో, ఇక కీడు తలపెట్టవు. కీడు తలపెట్టవప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆరాజ్ఞలు నువ్వు పాటిస్తున్న వాడివే. ప్రత్యేకంగా నీకు వచ్చి అక్కడ కొట్టేయడం కాబట్టి మళ్ళీ రాస్తున్నానని చెప్పడం అవసరం లేదు. ఒక మాటతో చెప్తున్నాడు, ప్రేమ ఎదుటివాడికి కీడు తలపెట్టదబ్బాయి, అది కలిగి ఉండి చాలు. ప్రేమ అంటే ఏంటనుకుంటున్నావు? దేవుడు. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ఆయన్ని నీలో ఉంచుకో. ఆయన నీలో ఉంచుకుంటే ఆయన లక్షణాలు ఉంటాయి నీ దగ్గర, అంతే కదా. ఇప్పుడు నా ప్రేమ అనుకో నా ఇంట్లో పంచుతాను, ఇంకా ఎక్కువైపోయింది అనుకో ప్రేమ నా బంధువులకు పంచుతాను, ఇంకా ఎక్కువైపోతే స్నేహితులకు పంచుతాను. అలాగా లిమిట్ అయిపోతుంది మనిషి ప్రేమ. నచ్చినోడి దాకానే వెళ్తుంది మనిషి ప్రేమ, నచ్చినోడి దగ్గర ప్రేమ వెళ్దాం. మరి క్రీస్తు ప్రేమ రోమపత్రిక 12వ అధ్యాయంలో ఆయన ప్రేమ గురించి చెప్తాడు. చూడండి ఒకసారి, రోమపత్రిక 12వ అధ్యాయంలో ఇక్కడ ఉంటుందండి, చూపిస్తా ఒక్క నిమిషం అండి. ఎంతండి? 12 5 అధ్యాయమా? 5 అధ్యాయమా? ఎక్కడది? 5వ అధ్యాయం 8వ వచనం. అవునండి, 5వ అధ్యాయం 8వ వచనం అండి. ఇక్కడ చూడండి ప్రేమ గురించి చెప్తూ ఇక్కడ ఏమంటారంటే 7వ వచనం దగ్గర ఒకసారి, 7వ వచనం, నీతిమంతుల కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనను ఒకవేళ చనిపోవ తెగించవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను, చూడండి మళ్ళీ చదువుతున్నాను, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను అనడండి. మనం ఇంకా పాపులమై ఉండగానే, నిజానికి పాపం అనేటువంటిది దేవునికి నచ్చేది కాదు. పాపానికి జీతం మరణం అని దేవుడే తేల్చి చెప్పాడు. కానీ పాపాన్ని కలిగి ఉన్నప్పుడు కూడా ఆ మనిషి పట్ల దేవుడికి ఉన్నటువంటి ప్రేమ ఏం చేసిందనంటే ఆయన ప్రాణాన్నే ఇచ్చే విధంగా చేసింది. ఆయనకి నచ్చని ఆ పాపం అనేటువంటి గుణం మనలో ఉన్నప్పటికీ మనల్ని మాత్రం ఆయన ఏం చేశాడు? ద్వేషించలేదు, ప్రేమించాడు. మన ప్రేమ ఎలా ఉంటుందనంటే మనకి నచ్చేటట్లు ఉన్నప్పుడు మాత్రమే ప్రేమ ఉంటుంది, అంతే కదండి. నేను ఇప్పుడు తప్పు చేశానండి, తప్పుని రాజ్కుమార్ ఏం చేయాలంటే ఇంకా భలే చేసావు పర్లేదు ఏం కాదు అంటుంటే వాడు నాకు నచ్చుతాడు. అది తప్పు, నువ్వు అలా చేయడం ఏంటి, అది తప్పు అని అన్నాడు అనుకో, నాకు నచ్చడు, అయిపోయింది అక్కడితో నా ప్రేమ లిమిట్. అంటే నా ప్రేమ ఎక్కడి వరకు ఉందనంటే వాడు నన్ను ప్రోత్సహించే అంతవరకే, నాకు నచ్చేటట్లు వాడు ఉన్నంత వరకే నా ప్రేమ ఉంటుంది. నేను చేసింది ఏదో తప్పు అనడానికో నా ప్రేమ అంతా కట్ అయిపోయింది అక్కడ. కానీ నాకు నచ్చినా నాకు నచ్చకపోయినా చూపించేటువంటి ప్రేమ ఏంటంటే దేవుని ప్రేమ. ఎందుకంటే దేవునికి నచ్చని ఓ పాపం అనేటువంటి గుణం మనిషిలో ఉండగా, ఆ పాపం అనేటువంటి గుణంతో మనిషి నిండిపోయినప్పుడు ఆ మనిషి కొరకు ప్రాణాన్ని ఇచ్చేసాడే, అదే ప్రేమ అంటే అన్నాడు. మన ప్రేమ లిమిట్. మనకి నచ్చినట్టుగా కనపడితే అక్కడ మన ప్రేమ ఎంత మాత్రం ఉండదు. అప్పటి వరకు ప్రేమించినా నాకు నచ్చని ఏదో కనపడింది, నన్ను వ్యతిరేకించాడు కాబట్టి నా ప్రేమ అంతే, అయిపోయింది అక్కడతోటి, కట్ అయిపోయింది నా ప్రేమ. అది మనిషి ప్రేమ. కానీ దేవుని ప్రేమ మనిషి నచ్చినా నచ్చకపోయినా వారి కొరకు ప్రాణం ఇచ్చేంత ప్రేమ. కాబట్టి ఆ ప్రేమ కలిగి ఉండండి క్రైస్తవులారా అని చెప్పాడు. అది కలిగి ఉంటే ఇక కీడు తలపెట్టాలి అనేటువంటి ఆలోచనే నీ దరికి రాదు. ఈ పత్రిక రోమపత్రిక 13వ అధ్యాయం, రోమపత్రిక 13వ అధ్యాయం, ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. చూడండి, పొరుగు వారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును
నెరవేర్చువాడు. ఏలయనగా ఇక్కడ క్లియర్గా చెప్పేస్తున్నాడు చూడండి. ఇక్కడ మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి పాఠం అంతా తేల్చో మాటలు చెప్పేస్తున్నాడు పౌలు గారు. ఏలయనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలింపవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అని వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి అనడం. అన్ని ఎథిక్స్ అంటే నైతిక సంబంధమైనటువంటి విలువ, నైతిక సంబంధమైనటువంటి ఆజ్ఞ ఏదైనా సరే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుకో, అంతేగా అందులోకి వచ్చేస్తాడ. ఎందుకంటే ఎవరికి కీడు తలపెట్టదు ప్రేమ ఉంటే. కాబట్టి దొంగలించు, వ్యభిచరించు, నరహత్య చెయ్యు, అబద్ధ సాక్ష్యాలు చెప్పు, నాది కాని దాన్ని నాదని ఆశ పడను, ఇంక విడివిడిగా నీకు చెప్పి పని లేదు. ఒక్క మాటతో చెప్పాడు, ప్రేమతో నువ్వు నిండి ఉండు, ప్రేమ ఎదుటి వానికి కీడు చెయ్యనివ్వదు. కాబట్టి ఆ ధర్మశాస్త్రం ఆజ్ఞలన్నీ నువ్వేం చేసినట్టు పాటించేసినట్టువే. కాబట్టి ప్రత్యేకంగా ఆ ఆజ్ఞల దగ్గరికి వెళ్ళి అక్కడే ఉన్నాయి, ఇక్కడ లేవు అనుకునే అవసరం లేదు. అక్కడ ఏవైతే చెప్పాడో వాటిని మించినటువంటి వివరణతోటి కూడినటువంటి ఆజ్ఞా విధానాలు నూతన నిబంధనలు కూడా ఉన్నాయి. కాబట్టి 10 ఆజ్ఞల సారం ఏంటంటే రెండు. ఒకటి, దేవునితోటి మనిషి సహవాసాన్ని అభివృద్ధి చేసుకోడు. 4 ఆజ్ఞల్లో వాటిని చెప్పాడు. ఇక మిగిలిన 6 ఆజ్ఞలు ఎథిక్స్ అనమాట, అంటే నైతిక విలువలు. ఒక మనిషి మరొక మనిషి పట్ల ఎలా బ్రతకాలి, ప్రేమ కలిగి బ్రతుకు, ఇక అన్ని ఆజ్ఞలు వచ్చేస్తాయి. ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుణ్ణే మనసులో స్మరించుకునేవాడిగా ఉండు, నీ మనసు నుండా దేవుడిని నింపేసుకో, ఆ ఆజ్ఞ పూర్తి చేస్తావు, ఈ ఆజ్ఞ పూర్తి చేస్తావు. 2 ఆజ్ఞలు నువ్వు ఏం చేసినడు అవుతావు, నెరవేర్చినడు అవుతావు. కాబట్టి ఈ ఆజ్ఞలతో నిండి ఉన్నటువంటి జీవితం దేవునికి అవసరం. ఒకటి, దేవునితో కలిసి ఉండాలి. 2, మానవుల పట్ల ప్రేమ అభిమానాలు కలిగి ఉండాలి. ప్రేమ లేనివాడు ఆయన వాడు కాడంటాడు, అంటే ఆయన వాళ్ళు ఉండడు అంటాడు. చూడండి ఒకసారి యోహాను రాసినటువంటి పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసినటువంటి 3వ పత్రికలో 11వ వచనం దగ్గర ఆయన మాట్లాడుతున్న చూడండి. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుణ్ణి చూచినవాడు కాడు అనడండి. ఏంటంటే మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుణ్ణి చూసినవాడు, అంటే దేవునితో ఉన్నవాడు కాడు. కీడు ఎప్పుడు వస్తుంది? కీడు ఎంత చదువుకున్నాం, ప్రేమ లేనప్పుడు వస్తుంది. రామపత్రిక చెప్పాడు కదా 13వ అధ్యాయంలో, ప్రేమ కలిగి ఉంటే ఎదుటివాడికి కీడు తలపెట్టవు అన్నాడు. ఇక్కడ కీడు తలపెట్టేవాడిగా ఉంటే నువ్వు దేవుని వాడివే కాదు అని చెప్పేసి. కాబట్టి ఈ 2 విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటే ఆ 10 ఆజ్ఞలు మనం ఏం చేసిన వాళ్ళు అవుతాం, నెరవేర్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ధర్మశాస్త్రం 613 ఆజ్ఞలతో నిండి ఉన్నప్పటికీ ఈ 2 ఆజ్ఞలు 613 ఆజ్ఞల్లో ఇమిడి ఉన్నాయి. ఈ 2 ఆజ్ఞల్లోనే ఉంటాయి 613 ఆజ్ఞలు కూడా వచ్చి. ఎందుకంటే ఒకటి, నీకు దేవునికి ఉన్నటువంటి బంధం. 2, మనిషికి ఉన్నటువంటి ప్రేమానురాగం. ఈ రెండింటినీ కలిసి ఉన్నప్పుడే ఆ మనిషి దేవుని మనిషి. ఆ రెండింటిలో ఏది లేకపోయినా, అంటే కొంతమందికి నైతిక విలువలు ఉంటాయి, అంటే ఎథిక్స్ ఉంటాయి, చాలా మంచోడు, కానీ దేవునితో బంధం ఉండదు. దేవునితో బంధం లేకపోతే ఉపయోగం ఏంటండి? ఆయన ఇవ్వడమే 1వ ఆజ్ఞ ఏమన్నాడు, నేను తప్ప నీకు ఇంకా వేరే దేవు ఆలోచనే ఉండకూడదు, నువ్వు ఏ రూపంలోనూ నువ్వు ఆలోచన చేయకు, నన్నే నువ్వు ఆలోచన చేసుకో, నాకెక్కడ అవమానం కలిగేలాగా నువ్వు బ్రతకొద్దు, నాతోటి నీ యొక్క సహవాసం కొనసాగడానికి సమయాన్ని కేటాయించుకో. ఇవి ఆజ్ఞలు. ఇవి లేకుండా మిగిలిన 6 కలిగి ఉన్నాడు, గౌరవిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, చక్కగా ఉంటున్నాడు అందరితోటి, కానీ దేవునితో ఉండట్లేదు. పుట్టించిన దేవునితో లేనప్పుడు నువ్వు ఎలాగున్నా కానీ దేవునికి నువ్వు అవసరం లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, విలువలు కలిగి ఉంటే సరిపోతుంది కదా అనుకుంటే, విలువలతో నువ్వు బ్రతికితే చాలు, దేవునితో బ్రతకపోయినా పర్వాలేదని ఎవడైనా అనుకుంటే ఆ మిగిలిన 4 ఆజ్ఞలు దేవుడు ఎవరవసరం లేదు. వాటిని ఇచ్చి వీటిని ఇచ్చినంటే, ఒకటి దేవుని సహవాసం ఉండాలి, 2 విలువలు కలిగి నువ్వు బ్రతకాలి. ఇలా 2 ఉన్నప్పుడే నువ్వు దేవునికి అవసరం. ఈ 2 లేకుండా నువ్వు చనిపోయావనుకో, మంచోడే కానీ దేవునితో లేడనుకో, దేవునికి అవసరం లేదు. దేవునితో ఉంటున్నాడు కానీ నైతిక విలువలు లేవనుకో, నువ్వు దేవునికి అవసరం లేదు. దేవునితో ఉండాలి, మనిషితో ప్రేమ కలిగి ఉండాలి. ఈ 2 కలిగి ఉన్నప్పుడే దేవునితో నీ సహవాసం ముందుకు వెళ్తున్నట్లు, నువ్వు చనిపోయిన తర్వాత దేవునితో కలిసి ఉండడానికి అవకాశం కలిగినట్లు. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, 10 ఆజ్ఞలు అంటే
10 ఆజ్ఞలు కాదు, 613 ఆజ్ఞలు కూడా నూతన నిబంధనలో ఇమిడి ఉన్నాయి. వాటిని మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం. ఆజ్ఞలుగా విభజించి చెప్పుకోకపోయినా బోధ రూపంలో చెప్పుకుంటున్నాం. బ్రతుకులోకి వాటిని తీసుకురావాలని మనం బోధించుకుంటున్నాం. కాబట్టి అలా బ్రతికితే మనం దేవునికి ఇష్టం. అలాగే బ్రతుకుదాం. దేవునితోటి అలాగే మానవ సమాజంతో కలిసి సహవాసాన్ని కొనసాగిస్తే ఆ మనిషి దేవునికి ఇష్టడవుతాడు. అందరికీ వందనాలండి.